Good morning, dear students. My name is Shesh Shadrack, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram. In this college affiliated to Adikavanani University, Rajamahendravaram. థర్డ్ BA పాలిటిక్స్ నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండవ యూనిట్లో మనం ఉన్నాం. ఈరోజు మనము హెన్రీ ఫెయల్ ప్రతిపాదించిన 14 సూత్రాలు, హెన్రీ ఫెయల్ ప్రతిపాదించిన 14 సూత్రాల గురించి మనం వివరించుకోబోతూ ఉన్నాం. హెన్రీ ఫెయల్ యొక్క జీవిత విశేషాలు ప్రీవియస్ క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాము. ఈయన 1844 సంవత్సరంలో, హెన్రీ ఫెయల్ 1841 సంవత్సరంలో ఫ్రాన్స్లో జన్మించారు. ఇక్కడ 44 ముద్రించబడ్డది. అయితే హెన్రీ ఫెయల్ యొక్క భావాలు తాను వివరించినటువంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటాయి. ఈయన రచించినటువంటి గ్రంథము జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ ఈయన గ్రంథంలో, ఈ గ్రంథంలో విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. ఈరోజు మనము ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంలో హెన్రీ ఫెయల్ యొక్క 14 సూత్రాలను మనము వివరించుకోబోతూ ఉన్నాం. 14 ప్రిన్సిపల్స్. ఆల్రెడీ 14 అంశాలను కూడా మనము వివరణ ఎక్స్ప్లెనేషన్లో మనం చూస్తూ ఉండగా, దీంట్లో ఒక్కొక్క దాని గురించి కూడా మనం వివరణ చేసుకుందాం. మొట్టమొదటిది పని విభజన. అంటే ఈ నియమాల గురించి లేదా ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయవలసింది ఏమిటంటే, నిర్వహణా శాస్త్రానికి లేదా పాలనా శాస్త్రానికి శాస్త్రీయ దృక్పథాన్ని వర్తింపచేయాలని వాదించిన నిర్వహణ శాస్త్రవేత్తల్లో హెన్రీ ఫెయల్ ఒకరు అని చెప్పాలి. నిర్వహణా శాస్త్రానికి లేదా పాలనా శాస్త్రానికి ఏ దృక్పథం వర్తింపచేయాలన్నారు? శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ వ్యూస్లో దీన్ని అధ్యయనం చేయాలని, దాని ఆధారంగా చేసుకునే పాలనా సంబంధమైనటువంటి సూత్రాలను నియమించడం అనేటువంటిది స్పష్టం చేశారు. ఎందుకంటే పాలనా ప్రక్రియకు కాఠిన్యత, నిరపేక్షత వంటి లక్షణాలు ఉండవు అని హెన్రీ ఫెయల్ పదే తెలియజేశారు. ఈ పాలనా సూత్రాలకు సార్వజనీనత, శాశ్వతత్వం కూడా ఉండవని ఆయన సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే 14 సూత్రాల ప్రతిపాదనలో భాగంగా మొట్టమొదటిది పని విభజన. హెన్రీ ఫెయల్ పని విభజనను పాలనా ప్రథమ సూత్రంగా పరిగణించాడు. ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ థియరీ అండ్ హెన్రీ ఫెయల్, డివిజన్ ఆఫ్ వర్క్. పని విభజన అంటే వ్యవస్థలో నిర్వహించేటువంటి సాధారణ సూత్రాలు లేదా సాధారణ నియమాలు అని కూడా మనం అంటాం. ఇక్కడ వ్యవస్థలో నిర్వహించేటువంటి సాధారణ నియమాలు, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి నియమాలు, ఈ రెండింటినీ వేరు చేయాలని. ఏమండి, సాధారణ నియమాలు సాంకేతికపరమైనవి, రక్షణ సంబంధమైనవి, విత్త సంబంధమైనవి, అకౌంటింగ్ సంబంధించినటువంటి విధులను వేరుపరచడం ద్వారా ఉద్యోగులలో సమర్థతను పెంపొందించడమే పని విభజన యొక్క ముఖ్య ధ్యేయం అని పేర్కొన్నారు. అంటే
ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి బృందం ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ టీమ్స్గా సపరేట్ చేసేయడం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ యొక్క డిపార్ట్మెంట్స్గా మనం విభజన చేసిస్తామో వారు సమర్థవంతమైనటువంటి విధులను నిర్వహిస్తారు అని హెన్రీ ఫెయిలేక్ అభిప్రాయం. జాగ్రత్తగా వినండి. అందుకని దీని పాలనా సూత్రాల్లో మొట్టమొదటిసారిగా పని విభజన అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైన సూత్రముగాను మొదటి సూత్రముగాను తెలియజేశారు. ప్రత్యేకీకరణను ప్రోత్సహించే పని విభజన ఉత్పాదకతను పెంపొందింపచేస్తుంది. డివిజన్ ఆఫ్ వర్క్ ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఆధునిక కాలంలో పని విభజన అనేటువంటిది డివిజన్ ఆఫ్ వర్క్ ప్రగతి పాలన అంటే డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ వహించిందని చెప్పాలి. ఏదండి డివిజన్ ఆఫ్ వర్క్లో పని విభజనలో ఏమనిపించింది? The main role to maintain of main role ఎంతలాగా అంటే ఒక్కొక్క విభాగంలో అంటే లక్ష్యం అనేటువంటిది ప్రతి వ్యవస్థకు ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం కొంతమంది వ్యక్తులకు సమిష్టి కృషి చేస్తారు. అయితే వ్యవస్థలో పని విభజన లేదా కార్య విభజన సూత్రం పాటించడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఈ పని విభజన అనేటువంటి సిద్ధాంతాన్ని పని విభజనను లోథర్ గల్లిక్ మరియు లిండాల్ ఉరివిక్లు ప్రతిపాదించారు. వీళ్ళది అమెరికా అండి. వీళ్ళెలుగురు కూడా ఇది వ్యవస్థకు పునాది రాయి వంటిదని చెప్పారు. అంటే పని విభజన అనగా ఏంటి? నిర్వహించవలసిన ఒక కార్యాన్ని అనేక భాగాలుగా ఖండాలుగా విభజించి వాటి మధ్య అవినాభావ సంబంధాన్ని పెంపొందింపచేయటం. అంటే ప్రతి వ్యవస్థలోనూ ప్రతి వ్యక్తి కూడా తన సామర్థ్యానికి వీలుగా ఉండేంత వరకు ఈ పనిని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. మనము పని విభజన ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రశ్నను కనుక మనం వేసుకుంటే ఏ ఉద్యోగి కూడా ఏకకాలంలో వివిధ పనులను నిర్వహించలేడు. ఉదాహరణకు ఒక టైపిస్ట్ ఏకకాలంలో తన పై అధికారి చెప్పే నోట్స్ రాసుకుంటూ అదే సమయంలో టైప్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వ్యవస్థలో పని విభజన అనేటువంటిది చేయక తప్పదు. లేదు కొంతమంది కొన్ని నైపుణ్యాలను కలిగి ఉంటారు. శారీరక శక్తి సామర్థ్యాలు, మానసిక శక్తి సామర్థ్యాలు వ్యక్తులందరిలోనూ ఒకే విధంగా ఉండవు. ఎవరికి శక్తికి తగినటువంటి పనిని వారికి అప్పగించాలి. కొంతమంది బరువులు మోసేవారు ఉంటారు, వారి చేత బరువులు మోయించడంలో. కొంతమంది సాంకేతికంగా పనిచేసేటువంటి వారు ఉంటారు, వారిని సాంకేతికపరమైనటువంటి అంశాలకు అనుగుణంగా. ఇదే పని విభజన. వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారి పని అప్పగించడం అనేటువంటిది డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటి దాంట్లో భాగంగా మనం చెప్తాం. ఓకేనండి.
ఇక పని విభజనలో ఒక 2 రకాలైనటువంటి ప్రయోజనాల గురించి మనం చూసామనుకోండి. తక్కువ కాలంలో ఎక్కువ పని జరుగుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ పని జరుగుతుంది. తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ పని చేయొచ్చు. డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటి దాంట్లో తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ పని చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మందికి లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మందికి లభిస్తాయి. సో కాబట్టి పని విభజన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవది హెన్రీ ఫెయల్ 14 ప్రిన్సిపల్స్లో రెండవది అధికార బాధ్యత. అధికారము బాధ్యత. అధికారము బాధ్యత. హెన్రీ ఫెయల్ అధికారాన్ని ఆజ్ఞలను జారీ చేసే హక్కు. ఆజ్ఞలను జారీ చేసే హక్కు. ఇక విధేయతను పొందే శక్తి. ఆజ్ఞలను జారీ చేసే హక్కు, విధేయతను పొందే శక్తి అని నిర్వహించారు. అంటే వ్యవస్థలోని వ్యక్తులకు అధికారంతో పాటు వ్యవస్థ లక్ష్యాలు సాధించవలసినటువంటి బాధ్యత కూడా ఉందని సూచించాడు. అయితే ఉద్యోగుల అధికారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. దిస్ ఈజ్ హ్యూమన్ మెంటాలిటీ. హ్యూమనిజంలో, మానవతా దృక్పథాల్లో దీన్ని మనము తరచుగా చూస్తూ ఉంటాం. అధికారాలు కావాలి కానీ బాధ్యతలు ఉండకూడదు. బాధ్యతలు తీసుకోవడానికి వారికి కష్టమైపోతుంది. కాబట్టి హెన్రీ ఫెయల్ ఏమంటాడంటే అధికారాన్ని, బాధ్యతను సమైక్యపరచడం ద్వారా దీనిని మనము సాధించవచ్చు అంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అధికారము, బాధ్యత అనేటువంటి అధికారం గురించి కనుక మనము ఆలోచన చేసినట్లయితే హెన్రీ ఫెయల్ అధికారం అనగా ఏమని నిర్వహించారు అంటే అధికారం అనగా కేవలం ఆజ్ఞలు ఇచ్చుటయే కాకుండా ఆధీనుల నుంచి విధేయత పొందే శక్తి. చాలా ఇంపార్టెంట్ అండి. అధికారం అనగా కేవలం ఆజ్ఞలు ఇచ్చుటయే కాకుండా ఆధీనుల నుంచి విధేయత పొందే శక్తి. దీన్ని 2 రకాలుగా విభజన చేస్తారు. లాంఛనప్రాయమైన అధికారము, ఫార్మల్ అథారిటీ అండ్ ఇన్ఫార్మల్ అథారిటీ. లాంఛనప్రాయము కాని అధికారం. లాంఛనప్రాయమైన అధికారము, లాంఛనప్రాయము కాని అధికారం. ఏమండి, అధికారంలో హక్కులు అనేటువంటి భావన ఇమిడి ఉంటుంది. అధికారం అనేటువంటిది ఒక హోదాకు సంబంధించింది. అధికారం అనేది నిర్ణయాలు తీసుకునే ఉపకరణం లేదా నిర్ణయాలు తీసుకునే అవకాశం. అధికారం అనేది నిర్ణయాలు తీసుకునే అధికారం. ఇలా మనం చూసినట్లయితే లాంఛనప్రాయమైన అధికారము, లాంఛనప్రాయము కాని అధికారం, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అథారిటీ అనేటువంటిది. ఓకేనండి. కాబట్టి లాంఛనప్రాయమైన అధికార సిద్ధాంతంలో మనం చూస్తే వ్యవస్థీకరణ ద్వారా అధికారికి సహజముగా సంక్రమించే అధికారము లాంఛనప్రాయమైన అధికారం. దీని ద్వారా పై అధికారి తన ఆధీనులకు ఆజ్ఞలను జారీ చేస్తాడు. ఏమంటే బాధ్యత విషయాన్ని కూడా మనం చూద్దాం. బాధ్యత అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. బాధ్యత అనగా ఒక పనిని నిర్వర్తించడం పట్ల గల కర్తవ్యము. గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత అనగా ఒక పనిని నిర్వర్తించడం పట్ల గల కర్తవ్యం. అధికారాన్ని చెలాయించే వ్యక్తి తాను సాధించవలసిన ఫలితాలకు సంబంధించిన బాధ్యతను వహించుతాడు. లాంఛనప్రాయమైన వ్యవస్థల్లో అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది.
అధికారము బాధ్యతకు ఆధారముగా శక్తిని గుర్తించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బాధ్యత, అధికారం. ఇక మూడవది క్రమశిక్షణ అండి. హెన్రీ ఫెయల్ 14 ప్రిన్సిపల్స్లో మూడవదిగా మనం చూసినట్లయితే క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. వ్యవస్థలోని సభ్యులు వ్యవస్థ లక్ష్యాలు నియమాల పట్ల, అది కుదుర్చుకునే ఒప్పందం పట్ల గౌరవాన్ని విధేయతను కనపరచడమే క్రమశిక్షణ. ఏమండి? వ్యవస్థలోని సభ్యులు వ్యవస్థ లక్ష్యాలు నియమాల పట్ల, అది కుదుర్చుకునే ఒప్పందం పట్ల గౌరవాన్ని విధేయతను కనపరచడమే క్రమశిక్షణ అని హెన్రీ ఫెయల్ గారు పేర్కొన్నారు. క్రమశిక్షణ విజయానికి ఆవశ్యకం. అది పరస్పర విధేయత, గౌరవాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. పరస్పర విధేయత మరియు గౌరవాలు. నెక్స్ట్ 4వది ఆజ్ఞాయకత్వం. ప్రభుత్వ పాలనా సిద్ధాంతాల్లో ప్రతి అంశానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వబడ్డది. ఈ 4వ ప్రిన్సిపల్లో మనం చూసినట్లయితే ఆజ్ఞా ఏకత్వం అనేటువంటిది. దీంట్లో మనం చూసినట్లయితే ఆజ్ఞలను జారీ చేయటం. అయితే ఆజ్ఞలను క్రింది స్థాయి నుంచి పై స్థాయికి, పై స్థాయి నుంచి క్రింది స్థాయికి, యూనిటీ ఆఫ్ కమాండ్ అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ఉద్యోగి ఒకే పై అధికారి నుండి ఆజ్ఞలు పొందడం. హెన్రీ ఫెయల్ ఆజ్ఞా ఏకత్వానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ మనం చూసినట్లయితే ఒక ఉద్యోగి ఒకే ఉన్నతాధికారి నుండి మాత్రమే ఆజ్ఞలను పొందవలెను. ఇది మీకు మెటీరియల్లో కనపడకపోయినా ఇవి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగి ఒకే ఉన్నతాధికారి నుండి మాత్రమే ఆజ్ఞను పొందడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఆజ్ఞా ఏకత్వం అనేటువంటిది. మరి ఆజ్ఞా ఏకత్వాన్ని గురించి మనం చూసినట్లయితే ఈ లోథర్ గల్లిక్ కానీ, పిప్నర్ కానీ, హెన్రీ ఫెయల్ కొన్ని విషయాలను వారు వెల్లడి చేశారు. ఒక ఉద్యోగి ఒకే పై అధికారుని ఆజ్ఞలు పొందినప్పుడు మాత్రమే తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలడు. అలా కాకుండా అనేక మంది నుండి ఆజ్ఞలు పొందిన యెడల ఎవరి యొక్క ఆజ్ఞలను పాటించాలో తెలియక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, 2 వ్యక్తులు ఆజ్ఞలను జారీ చేశారనుకోండి. తీసుకున్నటువంటి లేదా విన్నటువంటి ఒక వ్యక్తి సందిగ్ధంలో పడతాడు. ఎక్స్ అనేటువంటి వ్యక్తి చెప్పింది చేయాలా, వై అనేటువంటి వ్యక్తి చెప్పింది చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనేటువంటి వ్యక్తి చెప్పిన పనిని చేయలేదని ఎక్స్ అతను అడిగినప్పుడు అతను ఎక్స్కి ఇచ్చే సమాధానం ఏంటంటే, నాకు ఎక్స్ మీరే కాదు వై కూడా చెప్పాడు పని, ఆ పనిని చేయడానికి నేను ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కోపం రావచ్చు. లేదా వై అనేటువంటి వ్యక్తి దగ్గర అడిగినప్పుడు నాకు మీరే కాదు ఎక్స్ అనేటువంటి వ్యక్తి కూడా నాకు పని పురమాయించాడు, పని చెప్పాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇద్దరిది చేయడం మానేస్తాడు, లేదా ఈ ఇద్దరి యొక్క ఆజ్ఞలను చేయాలనేటువంటి ఆలోచన చేసుకునే లోపలనే కాలయాపన అయిపోతుంది. కాబట్టి ఆజ్ఞా ఏకత్వ నియమం అనేటువంటిది తప్పనిసరి. అట్ ద సేమ్ టైం దాన్ని మనం జాప్యాన్ని తొలగించవచ్చు. ఒకే పై అధికారి ఉంటాడు కాబట్టి ఉత్తర్వులు
ఎక్కడి నుంచి పాటించాలో ఎప్పటి నుంచి పాటించాలో అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. కాబట్టి సంఘర్షణకు అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞా ఏకత్వం అంటే ఇన్ని పాయింట్స్ మనము మెన్షన్ చేయాలి. ఇకపోతే నిర్దేశిక ఏకత్వం. ఐదవది నిర్దేశిక ఏకత్వం. హెన్రీ ఫెయల్ 14 ప్రిన్సిపల్స్లో నిర్దేశిక ఏకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఒకే అధికారి ఒకే ప్రణాళిక ఉన్నప్పుడు మాత్రమే వ్యవస్థలోని సభ్యులు వ్యవస్థా లక్ష్యాలను సమర్థవంతంగా పొందగలరని హెన్రీ ఫెయల్ యొక్క అభిప్రాయం అండి. అంటే కేంద్రీకృత శక్తి సమన్వయాలకు నిర్దేశిక ఏకత్వం అవసరమవుతుందని హెన్రీ ఫెయల్ సూచించారు. ఇక 6వ ప్రిన్సిపల్ని మనం చూసినట్లయితే, 6వ ప్రిన్సిపల్ ఇది హెన్రీ ఫెయల్ యొక్క 14 ప్రిన్సిపల్స్లో 6వ ప్రిన్సిపల్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఈ వ్యవస్థా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యమని. అంటే వ్యవస్థ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తి యొక్క ప్రయోజనాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే వ్యవస్థలో ప్రతి ఉద్యోగి తన ఉద్యోగి గణాల ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అతనిలో ఒక బాధ్యత వస్తుంది. అదేవిధంగా ప్రధాన కార్యనిర్వాహకునికి కూడా బాధ్యత కలిగి ఉంటాడు. ఇది కేవలము ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తి బాధ్యతనే కాదు, ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క బాధ్యత కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆజ్ఞా ఏకత్వం అనేటువంటిది కానీ వ్యవస్థా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉద్యోగులలో, అంటే ఈ సూత్రం వల్ల అజ్ఞానము, స్వార్థము, సోమరితనము మొదలైన అవలక్షణాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి వ్యవస్థ బాగుంటే నేను బాగుంటాను, అది నేను అనేటువంటి దానికంటే వ్యవస్థ గురించే తపన చెందుతాడు. కాబట్టి వ్యవస్థా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది 14 ప్రిన్సిపల్స్. నెక్స్ట్ 7వది ఉద్యోగులకు వేతనాలు. ఉద్యోగులకు వాని పనికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం చెల్లించాలి. ఈ ప్రతిఫలాన్ని నెలసరి వేతనము, బోనస్, లాభాలలో వాటా అదేవిధంగా విత్తపరం కాని బహుమానాలు, ఫినాన్షియల్గా కాకుండా ఆర్టికల్ రూపంలో విత్తపరం కాని బహుమానాలు మొదలైన అనేక రూపాల ద్వారా చెల్లించవచ్చని హెన్రీ ఫెయల్ సూచించారు. అంటే ఉద్యోగుల యొక్క వేతనాలు, నెలసరి వేతనాలు, వారికి ఇవ్వవలసినటువంటి బోనస్కి సంబంధించినటువంటి ధనము కానీ ఇట్లా మనం చూస్తూ ఉన్నప్పుడు లాభాల్లో వాటా కానీ కొన్ని విషయాల్లో మనం చూసినట్లయితే ఉద్యోగులకు వేతనాలు సరైన సమయంలో చెల్లించడం ద్వారా, ఇచ్చడం ద్వారా కూడా వారిని మనము బాధ్యతమైనటువంటి వ్యక్తులుగా చేయొచ్చు. నెక్స్ట్ కేంద్రీకరణ. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో హెన్రీ ఫెయల్ వ్యవస్థలోని అధికారాన్ని ఏ మేరకు కేంద్రీకరించవచ్చు. ఇక్కడ కేంద్రీకరణ, వికేంద్రీకరణ అనేటువంటి పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. అధికారాలన్నీ ఒక్కో చోట కేంద్రీకృతమైతే దాన్ని కేంద్రీకృతమని, అధికారాలు వివిధ స్థాయిలలో పరచబడినట్లయితే దాన్ని వికేంద్రీకరణ అని మనం చెప్తాం. తెలుసుకోవాలి, అర్థమవుతుంది. కేంద్రీకరణ, వికేంద్రీకరణ. కేంద్రీకరణ, వికేంద్రీకరణ అనేటువంటి విషయాల గురించి
హెన్రీ ఫెయల్ చెప్పినటువంటి నిర్వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆధీనులకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, ఏమండి, ఆధీనులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దానిని వికేంద్రీకరణ అని, అట్లా కాకుండా ప్రతి విషయంలోనూ ఆధీనుల ప్రాముఖ్యతను తగ్గించినట్లయితే, దానిని కేంద్రీకరణగా చెప్పచ్చు. మరి ఇక్కడ కేంద్రీకరణ నియమమును మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కేంద్రీకరణ వల్ల కూడా లాభాలు లేకపోలేదు. కేంద్రీకరణ వలన జాతీయ సమైక్యతను, సమగ్రతను సాధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, కేంద్రీకరణ వల్ల జాతీయ సమైక్యతను, సమగ్రతను. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి ఒకే జాతీయ గీతం, ఒకే జాతీయ పతాకం, ఒకే కరెన్సీ, ఒకే పౌరసత్వం, ఇవన్నీ జాతీయ సమైక్యతను పెంపొందింపజేస్తున్నాయి. వీటిలో వికేంద్రీకరణ ఏమీ లేదు. నెక్స్ట్, పరిపాలనలో ఏకరూపతను సంతరించుకుంటుంది. పరిపాలనలో ఏకరూపత, ఒకే పరిపాలన లేదా ఒకే కేంద్ర ప్రభుత్వం అన్నాం అనుకోండి, పరిపాలనలో ఏకరూపత. అత్యంత ప్రాముఖ్యత గల కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయటం, ఇవన్నీ కేంద్రీకరణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు లేదా లాభాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఏమండి, క్రమ పద్ధతి. 9వ ప్రిన్సిపల్ క్రమ పద్ధతి. హెన్రీ ఫెయల్ వ్యవస్థా నిర్వహణలో ప్రతి అంశానికి తగిన గుర్తింపు కల్పించాలని సూచిస్తూ దీనికి ఒక వ్యవస్థ, చార్ట్ విలువైన సాధనమని పేర్కోవడం జరిగింది. వ్యవస్థలోని వ్యక్తులకు, ఉద్యోగులకు క్రమ పద్ధతిని వర్తింపచేయవచ్చని, వ్యవస్థలోని ప్రతి ఉద్యోగి స్పష్టమైనటువంటి బాధ్యతను అప్పగించి దాన్ని నెరవేర్చేందుకు అవసరమైనటువంటి విధులను కేటాయించడం ద్వారా దాన్ని సాధించవచ్చని హెన్రీ ఫెయల్ పేర్కొన్నారు. సో క్రమ పద్ధతి, ఉద్యోగులకు క్రమ పద్ధతి, సమయాన్ని పాటించడం, సమయానుకూలంగా విధులను నిర్వర్తించడం, వీటన్నిటినీ వర్తింప చేయవచ్చు. ప్రతి ఉద్యోగికి స్పష్టమైనటువంటి బాధ్యతను అప్పగించడం, దాన్ని నెరవేర్చడానికి అవసరమైనటువంటి విధులను కూడా కేటాయించడం అనేటువంటిది, ఇవి క్రమ పద్ధతిలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఇకపోతే క్రమానుగత శ్రేణి. హెన్రీ ఫెయల్ క్రమానుగత శ్రేణి విషయాలను గురించి కూడా చాలా వివరణ చేశారు. క్రమానుగత శ్రేణి అనేటువంటిది ఈ 14 ప్రిన్సిపల్స్లో క్రమానుగత శ్రేణి అనేటువంటిది ఒక నియమముగా మనం చెప్తున్నాం. ప్రతి వ్యవస్థలో కనిపించేటువంటి ఒక సార్వజనీనమైనటువంటి నియమము క్రమానుగత శ్రేణి. క్రమానుగత శ్రేణిలో దిగువ స్థాయి దానికి ఎగువన ఉన్న స్థాయికి తక్షణ ఆధీనుడిగా, గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్ సబార్డినేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ మనం తీసుకుంటే ఎస్ఐకి తక్షణ సబార్డినేట్ సిఐ గారికి తక్షణ సబార్డినేట్ డిఎస్పి గారికి తక్షణ సబార్డినేట్ ఎస్పి గారికి తక్షణ సబార్డినేట్ డిఐజీ గారికి తక్షణ సబార్డినేట్ ఐజీపీ గారికి తక్షణ సబార్డినేట్ డీజీపీ. అంటే పోలీసు శాఖలో డీజీపీ అత్యున్నతమైనటువంటి అధికారి, అదేవిధముగా ఎస్ఐ క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి. మరి క్రింది స్థాయిలో నుంచి
ఉత్తరాదిత్యం వెళ్తే పై స్థాయి నుంచి ఆజ్ఞలు, అధికారము, నియంత్రణ అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి ఈ క్రమానుగత శ్రేణిలో ఎవరు ఎవరికి ఆజ్ఞలు ఇవ్వాలో, ఎవరు ఎవరికి బాధ్యత వహించాలో అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో కొన్ని కేసులను టేకప్ చేసేటప్పుడు, అంటే ప్రమాదాలు జరిగినటువంటి కేసుల్ని ఎస్పెషల్గా వాటిని టేకప్ చేసేటప్పుడు వాటి యొక్క ఆ పరిధిని చూస్తారు. అందుకని అక్కడక్కడ మన బోర్డులు చూస్తూ ఉంటాం, ఇది ఫలానా అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధి, లేదా పోలీస్ స్టేషన్ పరిధికి స్వాగతం, లేదా పరిధి ముగిసింది అని, లేదా ముమ్మడివారం పోలీస్ స్టేషన్ పరిధి, ఇది ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ పరిధి, సో అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధి, అయినవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి, అంటే ఇట్లాగా కొన్ని పరిధులు అనేటువంటిది నియమించబడతాయి కొన్ని విషయాల్లో మాత్రమే. కాబట్టి పై స్థాయిలోని ఉద్యోగులు క్రింది స్థాయిలో ఉద్యోగుల పర్యవేక్షణ చేయటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగికి అతను ఇమీడియట్ సబార్డినేట్గా ఉంటాడు కాబట్టి అతని యొక్క సందేశాన్ని లేదా అతని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్తాం అండి. క్రమానుగత శ్రేణి అనేటువంటిది అందుకని గ్యాంగ్ ప్లాంక్ పద్ధతిని ప్రతిపాదించాడు. పెద్ద వ్యవస్థల్లో ఈ పద్ధతి అనుసరించడం సాధ్యం కాదని గ్యాంగ్ ప్లాంక్ పద్ధతిని అనుసరించాడు. అంటే సమాచార ప్రసారాల్లో సంభవించేటువంటి జాప్యాన్ని మరి నివారించడానికి ఆజ్ఞాయకత్వం అనేటువంటిది జరుగుతుందని. సో కాబట్టి క్రమానుగత శ్రేణి సూత్రాన్ని మనము ఆలోచన చేసినట్లయితే అన్ని స్థాయిల్లోనూ ఆజ్ఞాయకత్వ సూత్రం ద్వారా అనుసంధానించడం అనేటువంటిది మంచిదే, కానీ ఒక పై స్థాయి అధికారి కింది స్థాయి అధికారికి ఆజ్ఞలు జారీ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ మనం మాట్లాడతాం. క్రమానుగత శ్రేణి సూత్రం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ సమత. హెన్రీ ఫెయల్ 14 సూత్రాల్లో సమత అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనది. వ్యవస్థలోని ఆధీనోద్యోగులు సమాన ఆదరణ ఆశిస్తారని హెన్రీ ఫెయల్ వాదించాడు. నిజమే, వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు, వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ సమానమైనటువంటి ఆదరణ, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని చేయడం ద్వారా వ్యవస్థ ముందుకెళ్తుంది. పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయవలసిన పనుల ద్వారా వ్యవస్థ పై స్థాయికి వెళ్తుంది. అంటే ఇక్కడ ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఏ స్థాయి వారైనప్పటికీ కూడా సమానమైనటువంటి ఆదరణ ఇవ్వడం. ఇది ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఇతను కింది స్థాయి వ్యక్తి అనేటువంటిది కాకుండా సమానమైనటువంటి ఆదరణ అనేటువంటిది ఇవ్వడము సమత అంటున్నాం. యాక్చువల్గా సమత అనేటువంటి దానిలో మనం చూసినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. దయ, సమానత్వము, న్యాయము అనేటువంటి ఉన్నత గుణాలు కలిగి ఉండాలి సమతలో. కాబట్టి వ్యవస్థ ఆధీనులోద్యోగుల యొక్క సమాన ఆదరణ అనేటువంటిది పేరు వాదించారు. నెక్స్ట్ 12వ ప్రిన్సిపల్ గురించి కనుక మనం చూసినట్లయితే ఉద్యోగ భద్రత. ఉద్యోగులు తమ విధులలో సర్దుబాటు చేసుకుని వాటిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కొంత సమయం అవసరమవుతుంది. అయితే ఈ సమయంలో వారు తమ ఉద్యోగాల్లో కొంతకాలం పాటు కొనసాగేలాగా వారికి భద్రత కల్పించాలి. వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు చీటికి మాటికి మారిపోయేటువంటి వారుగా ఉండకూడదు, లేదా మార్పు చేసేటువంటి వారుగా ఉండకూడదు. ఆ యొక్క వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కొంతకాలం కొనసాగేలాగా భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత, సమర్థవంతమైనటువంటి నిర్వర్తనకు ఉద్యోగ భద్రత మంచి బహుమతి అని మనం సూచించవచ్చు.
అంటే ఉద్యోగ భద్రత మంచి బహుమతి అని మనం ఎందుకు అంటున్నామంటే, ఒక వ్యక్తి చేతుల మీదుగానే ఆ కార్యకలాపాలు నిర్వహించబడతాయి, లేదా తరచుగా వ్యక్తులను మనము మార్పు చేయటం వలన మరలా మొదటి నుంచి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి, లేదా ఆ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి మరలా కొంతకాలం పడుతుంది. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించుట సమర్థవంతమైనటువంటి నిర్వర్తనకు ఈ ఉద్యోగ భద్రత అనేటువంటిది ఒక మంచి బహుమానం. కాలేజీ లాంటి వ్యవస్థల్లో ఆ అధ్యాపకుడు విద్యార్థులకు బాగా అలవాటు పడడం, ఒక 3 సంవత్సరాలు బ్యాచీలతో పాత ఉన్నటువంటి వాళ్ళు అలా కొనసాగించడం అనేటువంటి ఇది చాలా ప్రాముఖ్యమైనది. హెన్రీ ఫయల్ సూచించినటువంటి ప్రిన్సిపల్స్లో చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ 13వది చొరవ. ఈ చొరవ అనేటువంటిది ప్రణాళిక రూపకల్పనకు, వాటిని అమలు చేయటానికి ఉద్యోగులు చొరవను ప్రదర్శించాలి. డేర్ అండ్ డాష్ ఇది కేవలము ఒక ఉద్యోగుల వల్ల అయ్యేటువంటిదే కాదండి, ప్రధాన కార్యనిర్వాహకుని వల్ల కూడా అయ్యేటువంటిది. అందుకని ప్రధాన కార్యనిర్వాహకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పాలనా విషయాల పట్ల చొరవ తీసుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రణాళికలు నిర్వహిస్తారు, ఉద్యోగులను సమన్వయపరుస్తారు, అర్థమవుతుందండి, లేదా పాలనా పర్యవేక్షణ చేయడం అనేటువంటిది నియంత్రణ చేస్తారు. కానీ చొరవ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంటే తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన కార్యనిర్వాహకునికి విధిలో చొరవ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్తాం. ఏమండి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదు, తెగింపుతనం కావాలి. హెన్రీ ఫయల్ చొరవ అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రణాళిక రూపకల్పన చేయటం, అమలుకు సంబంధించినటువంటి ఉద్యోగులు చొరవను ప్రదర్శించటం, శాసన నిర్మాణ శాఖ తయారు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచేటువంటి పాలనా బృందం ఏమండి ఏం చేయాలి, వాటిని సక్సెస్ వైపు నడిపించాలి. వీళ్ళు కొన్ని సందర్భాల్లో సరైనటువంటి విధంగా పని చేయలేక కొన్ని పథకాలను ఫెయిలర్ చేస్తూ ఉంటారు, విఫలం. అవేవి సక్సెస్ అవ్వండి, ఆ పలానా రాష్ట్రంలో ఎలాగైంది, పలానా రాష్ట్రంలో ఎలాగైంది, సో కాబట్టి అవి ఇక్కడ సక్సెస్ అవ్వు. కొంతమంది నీరుగార్చేస్తూ ఉంటారు. ఇలా నీరుగార్చేయడం వల్ల వ్యవస్థ లక్ష్యాలను మనం ఏం చేయలేం, సాధించలేం. కాబట్టి చొరవ అనేటువంటిది నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి, ఫలానా చేయండి అని వాళ్ళని ముందుకు నడిపించడంలో కూడా చాలా ప్రాముఖ్యమైన అంశమని మనం చెప్తున్నాం. కాబట్టి చొరవ తీసుకోవడం. లాస్ట్ వన్ 14వది హెన్రీ ఫయల్ 14 నియమాల్లో 14 పాలనా సూత్రాల్లో చివరిది సమర్థత ఉద్యోగి బృందం. ఉద్యోగుల్లో ఐక్యమత్యము, సమైక్యత, నిబద్ధతలను పెంపొందింప చేయాలి. ఈ నిబద్ధతను పెంపొందింప చేయడానికి హెన్రీ ఫయల్ కోఆర్డినేషన్ అనేటువంటి ఒక పదాన్ని పరిచయం చేశారు మనకి. ఏమండి, కోఆర్డినేషన్, CO కోఆర్డినేషన్, సమన్వయం. వ్యవస్థలోని అంతర్భాగమైనటువంటి ఉపవ్యవస్థల కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా ఉండేటట్లు భౌతిక, సాంఘిక విధి నిర్వహణకు సంబంధించినటువంటివి. అంటే వ్యవస్థ ఉద్యోగులలో ఈ భావనను చేయడంలో ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా త్యాగం చేయవలసి ఉంటుంది. సమర్థత ఉద్యోగి బృందం.
సోషల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి పాలనావేత్తలుగా ఉన్నటువంటి కలెక్టర్స్ కానీ, ఆర్డీఓస్ కానీ, లేకపోతే ఎంపీడీఓ కానీ, ఆర్డీఓస్, ఎంఆర్ఓస్ కానీ, ఈ బృందము, ఈ టీము సమర్థత ఉద్యోగిగా వర్క్ చేయటంలో పనిచేస్తారు. వరదలు ఏర్పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫానులు, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారు సమయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ వారు ఆఫీసులో ఉంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు మరి ఆఫీస్ టైం, కానీ అది ఆ ఆఫీస్ టైంలో కాకుండా మిగిలిన టైంలో కూడా వారు సమయాన్ని హెచ్చించడం, అర్ధరాత్రి వేళ పరిశీలన చేయడం, ఏటుకట్లను పరిశీలన చేయడం, లేదా ప్రజలకు నిత్యావసరాలు అందుతున్నాయా లేదా చూడడం, వరద బాధితులకు తగినటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, ఎవరైనా వరదల్లో మరి ముంపుకు గురవుతున్నారా, వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చడంలో వారు తీసుకునేటువంటి చర్యలైతే ఏవైతే ఉన్నాయో అవి వారిని సమర్థవంతంగా పనిచేసేటువంటి వైపు నడిపించగలుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో మనం రాయడంలో కూడా తీసుకోవాలి. కాబట్టి ఉద్యోగుల్లో ఈ భావాలను పెంపొందింపజేయడం, ఉన్నతాధికారులు మరి వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా త్యాగం చేసి మరి చేసేటట్లుగా ఈ దృక్పథాన్ని పెంపొందింపజేస్తుంది. దట్ ఈస్ మీన్స్ ఆఫ్ ద 100% సోషల్ సర్వీస్. ఏదో ఉద్యోగ అవకాశాలు లేక దానికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది పొందుకోవడం కోసం ఏదో ఉద్యోగంగా తీసుకోవడం అనేది కాకుండా కాని సమయంలో కూడా వారు పనిచేయడం అనేటువంటిది ప్రజలకు మరి సేవలు అందించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా హెన్రీ ఫేయల్ సూచించారు. ఫేయల్ నిర్వహణకు సంబంధించినటువంటి అనేక అంశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఈ 14 పాలనా సూత్రాల నిర్వహణ సిద్ధాంతానికి ఇది మూల స్తంభం లాంటిది అని తెలియజేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలన లేదా ప్రైవేటు పాలన లేదా నిర్వహణ అనేటువంటి విషయాలను కూడా మనం ఆలోచన చేసినట్లయితే తదుపరి మరి నిర్వహణ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వెళ్ళజేయడంలో గల్లిక్ వారు కూడా ముందున్నారు. కాబట్టి ఫేయల్ ప్రతిపాదించిన పాలనా సూత్రాలు ప్రభుత్వ పాలన ఒక విభజన శాస్త్రంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడిందని మనము చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.